హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, వికలాంగులకు 6,000 వృద్ధాప్య పింఛన్లు, మరి మిగతా వారికి 4,000 పెంచి ఇస్తామని చెప్పిండ్రు కదా. అది మొత్తం ఇస్తాము, అదిగాక 1 తారీఖే అన్నీ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కదా మంత్రి సీతక్క. దానివల్ల మనకు ఇప్పటివరకు అయితే ఏం పడలేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉంది కదా, దీని తర్వాత ఏమో వేయాలన్నట్టుగా మన 1 తారీఖు కాకుండా రేపు అనగా 2వ తారీఖు ఇవి ఏవైతే ఉన్నాయో పెంచినవి విడుదల చేయడానికైతే సన్నాహాలు జరగడం అయితే జరుగుతుంది. ఇవి విడుదల అయినాయి అంటే మనకు ఈ పెంచిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో 4 లేదా 5 నుంచి 7 లోపల అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. తర్వాత అవి డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది. అకౌంట్లలో ముందుగా పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకు ఇవ్వడం, తర్వాత డీబీటీ పద్ధతిలో, తర్వాత ఏవైతే ఉన్నాయో డీబీటీ పద్ధతిలో మనకు బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోవడానికి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. మరి మనకు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉన్నదో, ఇదైతే ఉన్నది కదా, మళ్ళా ఇప్పుడు కొత్త సంవత్సరంలో వేస్తామని చెప్పారు. కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు నమ్మకంగా వారి మాట నిలబెట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే రానున్న రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2వ తారీఖు రిలీజ్ చేస్తాము అన్నట్టయితే వినికిడి. కాబట్టి మీరు 2వ తారీఖే పడతాయని మాత్రం అనుకోవద్దు. అవి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి 7, 8 తారీఖు లోపల మేబీ పడవచ్చు. కాబట్టి అందరూ ఏం తొందరపడకుండా ఎదురు చూడండి. ఖచ్చితంగా 7 నుంచి 10 లోపు పింఛన్లు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అని తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి తొందరపాటు పడకుండా మీరైతే రెడీగా తీసుకోవడానికి ఉండండి. అంతేకాదు, కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదల చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వేచి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు కామెంట్స్ కూడా చేయండి ఖచ్చితంగా. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.